నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళకి అనుకూలతలు ఎక్కడున్నాయి, ప్రతికూలతలు, పెట్టుబడులు, కొత్త జాబ్ ప్రయత్నాలు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి గురుగారు? ష్యూర్ అండి. మనం ఎప్పుడైనా సరే కొత్త సంవత్సరం అనగానే పంచాంగం తెరిచి ఆదాయ వ్యయాలు రాజ్యభుజ అవమానాలు చూసుకుంటాము. ఈ ఆదాయము వ్యయము కనుక చూసుకుంటే 2-11గా ఉందంటే ఆదాయం 2 అయితే వ్యయం 11గా ఉంది. అలాగే రాజ్యభుజ అవమానాలు 4-7గా ఉన్నాయి. సో ఇక్కడ మనం దీన్ని ఏంటి భయపడాల్సిన పని ఏం లేదు. కర్కాటకం వారికి 2వ స్థానంలో కేతు ఉన్నాడు. సో వీళ్ళు ఎంత కేతువు యొక్క అనుగ్రహం అండ్ గణపతి యొక్క అనుగ్రహాన్ని కనుక వీళ్ళు పొందినట్లయితే మీకు ధన విషయంలో ఇబ్బంది ఏమి ఉండదు, పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోగలగాలి ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, మనం దాన్ని ఎట్లా మార్చుకోవాలి. ఇప్పుడు కోవిడ్ వచ్చిందండి, ఏం అర్థం చేసుకున్నాం, మూతికి మాస్క్ పెట్టుకోవాలని అర్థం చేసుకున్నాం, అలాగే జాగ్రత్తగా ఉన్నాం అంతే కదా. అంతేకాని అక్కడ ఏదో మీరు చలేస్తుంది, మనం బాధపడితే చలిపోదు, మంట పెట్టుకుంటే చలిపోతుంది, సింపుల్. అంటే అక్కడ ఏం చేస్తే అది పోతుందని తెలుసుకోవాలి కానీ అయ్యో చలేసిందండి అని ఏడుస్తూ కూర్చుంటే చలిపోతుందా? పోదు కదా. అలాగే ప్లానటరీ దీంట్లో కూడా మనకి ఆదాయ వ్యయాలు ఇలా ఉన్నాయి అనగానే అలా ఉన్నాయని కాదు, మీరు గణపతిని ఆరాధిస్తూ సూర్య నమస్కారాలు చేసుకుంటూ కేతుగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ ఉలవలు దానంగా ఇస్తూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. ఇంకా అందులో డౌట్ ఏమి లేదు. ఎప్పుడు చేయాలంటారు? ఇప్పుడు అంటే జనరల్గా మంగళవారాలు చేయొచ్చు దానము. అలాగే వ్యయం తగ్గాలి అంటే శనగలు దానంగా ఇవ్వాలి. గోశాలకు వెళ్ళి గోవులకి మీరు శనగలు తినిపించడము లేకపోతే అరటికాయలు తినిపించడం చేయాలి. ఇది ఖచ్చితంగా బ్యాలెన్స్ చేస్తుంది. ఇక రాజ్యపూజ అవమానాలు తీసుకుంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 4 అయితే అవమానించే వాళ్ళ సంఖ్య 7. ఇది కూడా బ్యాలెన్స్ చేసుకోవాలని ఉంటుంది. ఇప్పుడు మీరు కర్కాటకం వారికి మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెంచాలి అంటే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడము, అలాగే పెసలు దానంగా ఇస్తూ ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. పెసలు దానంగా ఇవ్వడం, విష్ణు సహస్రనామాలు వినడం చేస్తూ ఉంటే ఇది ఆదాయ వ్యయాలు రాజ్యభుజ అవమానాలను బ్యాలెన్స్ చేసుకునే విధానం. ఇక మిగతా ప్లానటరీ పొజిషన్స్ వల్ల వీళ్ళకి ఇంకా ఎటువంటి అంశాలు ఎలా ఉంటాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ప్రధానంగా ఇక్కడ ఏంటంటే కర్కాటకం వారికి కొంత కుటుంబంతో దూరంగా ఉండడము, కుటుంబ వ్యవహారాల విషయంలో కొంత స్ట్రెస్ అనేది ఉంటుంది. లగ్నంలో గురువు వస్తున్నాడు కాబట్టి ఇక్కడ గురువు కొంత పాజిటివ్ని ఇస్తూ ఉంటాడు, కొంత అనుకోకుండా కొన్ని సీక్రెట్ వాటిల్లోకి ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఇస్తూ ఉంటాడు ఇక్కడ గురువు. ఎంతైనా అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఈ పని చేయకూడదు కానీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, అది ఎటువంటిదైనా సరే అలాంటివి జరుగుతుంటాయి. ఎందుకంటే ఇక్కడ శని రాశుల్లో రాహు ఉంటూ శని వచ్చేసి గురు రాశిలో ఉంటూ గురువు వచ్చి రాశిలో కూర్చుంటున్నాడు జూన్ నుంచి. సో జూన్ నుంచి ఇలాంటి యాక్టివిటీస్లో ఎంటర్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది వీరికి. అది అండ్ అలాగే వీరికి ఇంకొక విషయం ఏంటంటే కొత్త అగ్రిమెంట్స్ కొత్త పరిచయాలు ఏవైనా సరే జూన్ లోపల వీళ్ళకి ఫలిస్తాయి. దాంతోపాటు జూన్ లోపల ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడము, బ్యాక్లాగ్స్లో ఉండేటువంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన క్లియర్ చేసుకోవడము, ఇటువంటివి వీరికి బాగుందని చెప్పుకోవాలి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి జూన్ 15 నుంచి బలం పెరుగుతుంది వీరికి చెప్పాలంటే, జూన్ 15 నుంచి. అండ్ అలాగే 9వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీరికి ఈ సంవత్సరం ఉద్యోగం విషయంలో మార్పు అనేటువంటిది ఉంది. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ మనం ఏంటంటే అది ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఏమి ఉండదండి. అక్కడ దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంటుంది. కొంతమంది చూడండి ఏదో తుమ్ము వస్తుంది, దగ్గు వస్తుంది, దాన్ని ఆపుకుంటుంటేనే ఇబ్బంది, దగ్గేస్తే తుమ్మేస్తే ఏమి ఉండదు అక్కడ. అట్లా ఏంటంటే మనం కొన్ని గోచారంలో కలిగే కొన్ని ఫలితాలను యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అదర్వైజ్ ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి అంటారా? ఉద్యోగంలో ఖచ్చితంగా మార్పులు ఉంటాయి, మారడం ద్వారానే బాగుంటుంది. టీచింగ్స్, ట్రైనింగ్స్, బ్యాంకింగ్ సెక్టార్, కన్సల్టెన్సీ సెంటర్స్ ఇట్లాంటి వాటిల్లో ఉద్యోగ అవకాశాలు చక్కగా పెరుగుతాయి వీరికి అని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కువగా స్కందుని ఆరాధన, ఎంత స్కందారాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది. అలాగే కొంత అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి ప్రధానంగా వీరు ఫస్ట్ మంత్ కొంచెం ఈ వాహనం మీద వెళ్ళేటప్పుడు అది కాస్త జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. దుర్గా ఆరాధన అండ్ స్కంద ఆరాధన ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది వీళ్ళకి లైఫ్ అనేటువంటిది చెప్పాలంటే. సో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నేను మొదట్లో చెప్పినట్టుగా ఎంత గణపతిని సూర్య నమస్కారాలు ఎంత రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు ₹1 వచ్చింది అంటే ఉదాహరణకి ఏదో బిజినెస్ చేసాము, 10,000, 20,000, ₹1,00,000 కలిసి వచ్చింది. డబ్బులు స్వామివారికి చూపించి అంటే గణపతికి లేదా సూర్యభగవానుడికి దండం పెట్టుకోండి, నీ అనుగ్రహం వల్ల వచ్చింది అనుకుంటే
అది ఎప్పుడైతే బ్లాకింగ్ యోగా ఉందో రెండవ స్థానంలో ధనస్థానంలో, ఆ బ్లాకింగ్ యోగా అనేటువంటిది క్లియర్ అయిపోతుంది. రైట్ గురుగారు, చాలా చక్కగా చెప్పారు, చాలా సింపుల్గా కూడా పరిహారాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.